హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం ఈ వీడియోలో రెండు పనుల గురించి అయితే మనం చూద్దాం. ఒకటేమో E2 రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారండి. ఆ బ్రిడ్జి తాలూకు పనులు ఇదిగో మనం చూస్తూ ఉన్నాం. ఇక తరువాత ఇదే వీడియోలో జోన్ నెంబర్ 6కి సంబంధించి వివరాలు కూడా మనం చూడబోతున్నామండి. అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనే వివరాలను అయితే మీకు నేను తెలియజేస్తాను. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరైతే అడుగుతూ ఉన్నారు, జోన్ నెంబర్ 6 చూపించండి అని. ఇదే వీడియోలో మనం అది కూడా చూపిస్తామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నది ఏదైతే E2 రోడ్డు పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. అయితే ఇక్కడ మీ అందరికీ చాలా వివరంగా తెలియజేయవలసినటువంటి విషయం ఏంటంటే, మనం ఎవరం కూడా దాదాపుగా రాజధాని అమరావతిలో తిరిగే వాళ్ళందరూ చాలా వరకు E3 సీడాక్సిస్ రోడ్ నుంచి అటువైపు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ చాలా తక్కువ మంది E2 రోడ్డు గురించి ఆలోచిస్తారు, వెళ్తారు. ఎందుకంటే అటువైపున కరకట్టకి దగ్గరగా ఉంటుంది, అదేవిధంగా కృష్ణానదికి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి అటువైపున పెద్దగా వెళ్ళరు, ఆలోచించరు. కానీ ఈ E2 రోడ్డు అనేది నిర్మాణం అయితే చాలా వేగంగా జరుగుతుంది. మనం ఈ వీడియోలో E2 రోడ్డు నిర్మాణం గురించి అయితే మనం చూడలేదు. కానీ E2 రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు, అబ్బురోజుపాలెం గ్రామం దగ్గర. ఇప్పుడు ఆ బ్రిడ్జి తాలూకు పనులను చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బ్రిడ్జికి సంబంధించి 2014, 2019లో కొద్దిగా పనులు అయితే జరిగాయి. పైలింగ్ వర్క్స్ కొంత భాగం జరిగాయి, అదేవిధంగా పిల్లర్ వర్క్ కూడా కొంత భాగం జరిగింది. ఇక తరువాత ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవటం వలన అసలు ఈ బ్రిడ్జిలో జరిగినటువంటి వింత నేను చెప్తాను. ఏంటంటే 2014, 2019లో పనులు జరిగినప్పుడు కొన్ని ఐరన్, ఇదిగో చూసారా ఈ పిల్లర్ వర్క్ జరిగింది కదా, ఈ ఐరన్ ఇనుప రాడ్లు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని బయటికి వదలడం జరిగింది. వాటిని కూడా కట్ చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఈ బ్రిడ్జిలో. అయితే ఇప్పుడు మరలా కొత్తగా ఈ అమరావతి పనులు రెండో దఫా మొదలైన తర్వాత ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయంటే, మనం ముందే చెప్పుకున్నాం కదా, 2014, 2019లో కొంత భాగం పైలింగ్ వర్క్స్ పూర్తయిపోయాయి. అదేవిధంగా మనం చూస్తున్నాం కదా ఇక్కడ పిల్లర్ వర్క్ కూడా జరిగింది. మరి కొంత భాగమేమో పైలింగ్ వర్క్స్ కూడా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పనులు మొదలైన తర్వాత పైలింగ్ వర్క్స్ దాదాపు కంప్లీట్ అయిపోయాయి. అది పిల్లర్ వర్క్ కూడా జరుగుతుంది. 2014, 2019లో పిల్లర్ వర్క్ ఎక్కడైతే పూర్తయిందో ఆ ప్రాంతంలో ఇదిగోండి చూడొచ్చు, బ్రిడ్జి తాలూకు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా పెద్ద గడ్డర్ అండి, బ్రిడ్జి గడ్డర్. మనం చాలా వీడియోలు చాలా బ్రిడ్జిల గురించి అయితే, రాజధాని అమరావతిలో జరిగే బ్రిడ్జిల గురించి అయితే చాలా వీడియోలు చేశాం. కానీ అన్ని బ్రిడ్జిలు, మనం చూసినటువంటి బ్రిడ్జిలన్నీ కూడా సిమెంట్ గడ్డర్ల నిర్మాణం చేసి భారీ క్రేన్ల సాయంతో ట్రాలీ పైన తీసుకువెళ్ళి లిఫ్ట్ చేసి ఆ విధంగా పిల్లర్స్ పైన అయితే ప్లేస్మెంట్ చేసి బ్రిడ్జి నిర్మాణం అనేది చేస్తారు. కానీ ఇక్కడ మనం చూసినటువంటి ఈ బ్రిడ్జిలో ఇదంతా కూడా చాలా పెద్ద గడ్డర్. చూసారా, బ్రిడ్జి మొత్తం కూడా చూసారా, ఈ విధంగా పెద్ద గడ్డర్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక ఆ పిల్లర్స్ పైనే డైరెక్ట్గా ఈ గడ్డర్నే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే చూసారా, షట్టరింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, అలాగే ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఏవైతే ఈ బ్రిడ్జిలో నుంచి పైపులు అవి వెళ్తాయో ఆ పైపుల వర్క్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక గడ్డర్ ఒక స్పాన్కి సంబంధించినటువంటి వర్క్ మొదలైంది, బ్రిడ్జి పని మొదలైందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేస్తున్నామండి. ఏంటంటే ఈ బ్రిడ్జికి చుట్టుపక్కల కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉన్నాయండి. జోన్ నెంబర్ 7 అయితే ఈ బ్రిడ్జికి రెండు వైపులా ఉంటుంది. పాలవాగు ఈ ప్రాంతంలో 150 మీటర్ల వెడల్పుతో, అదేవిధంగా భూమి లోపల 50 మీటర్ల వెడల్పుతో అయితే కాలువను తవ్వుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి దగ్గర కాస్త క్రాస్గా పాలవాగు క్రాస్ అవటం వలన ఇంకా వెడల్పు పెరుగుతుంది. అంతేకాకుండా బ్రిడ్జి నిర్మాణం కూడా చాలా పెద్దగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులు అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా అమరావతి పనులు మొదలైన తరువాత జరిగినటువంటి పనులే ఇవన్నీ. చూసారా, ఇదంతా కూడా షట్టరింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇంకా చాలా పని అయితే మిగిలే ఉంది, కానీ పనులు మొదలయ్యాయి అని మీ అందరికీ ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలియజేస్తున్నాను. చూసారా, షట్టరింగ్ వర్క్ ఇదంతా కూడా చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి.
పనులైతే ఈ విధంగా జరుగుతున్నాయండి. E2 రోడ్డు నిర్మాణం మరలా మనం ముందు చూద్దాం. ఈ E2 రోడ్డు అనేది చాలా ప్రధానమైనదేనండి. ఎందుకంటే ఈ E2 రోడ్లోనే పుల్లెల గోపీచంద్ గారి అకాడమీ కూడా, బ్యాడ్మింటన్ అకాడమీ కూడా రాబోతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఇంకా చాలా ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి. అందువలన ఈ E2 రోడ్డు అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతని కలిగి ఉందని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. చూసారా, 2014-2019లో జరిగినటువంటి పనులను మనం చూసినట్లయితే పైలింగ్ వర్క్స్ ఏ విధంగా ఆగిపోయాయో చూడొచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, ఈ ఐరన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పుడు జరిగినటువంటి పనులే. ఇక్కడ ఈ పిల్లరు కొత్తగా నిర్మాణం చేశారు. పనులు వేగంగా జరుగుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అండి, ఇదే వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, జోన్ నెంబర్ 6కి సంబంధించినటువంటి పనులను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా రాయపూడి గ్రామాన్ని ఆనుకొని, అదేవిధంగా ఐకానిక్ టవర్స్కి వెనుక భాగాన, అదేవిధంగా సెక్రటేరియట్ బంగ్లాలకి వెనుక వైపున ఈ యొక్క జోన్ నెంబర్ 6 అయితే ఉంటుందండి. ఈ జోన్ నెంబర్ 6లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయని ఒకరైతే మనల్ని పదే అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఈ జోన్ నెంబర్ 6లో జరుగుతున్నటువంటి పనులు ఏంటి అంటే చాలా వివరంగా మాట్లాడుకుందాం. చూసారా, ఈ విధంగా డ్రైనేజీ వ్యవస్థ పనులు, అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు, మంచినీటి పైపు లైన్ల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో, ఏంటంటే ఈ డ్రైనేజీ కానీ, ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కానీ, ఇవన్నీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఇక వెంటనే రోడ్ల నిర్మాణం మొదలు పెడతారు. రోడ్ల నిర్మాణం మొదలు పెట్టినట్లయితే, రోడ్ల నిర్మాణం అసలు పూర్తయిపోతే ఈ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ దాదాపుగా పూర్తయిపోతాయి. ఏ రిటర్నబుల్ ఫ్లాట్స్ అయినా కానీ అత్యంత కష్టమైనటువంటి పని ఏంటి అంటే ఈ భూగర్భ కేబుల్స్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పనులు, అలాగే భూగర్భ కేబుల్, ఇవేనండి చాలా కష్టమైనటువంటి పనులు. ఇవి కంప్లీట్ అయితే ఇక దానిపైన ఎర్త్ వర్క్ చేస్తారు, కంకర వర్క్ చేస్తారు, రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారు, తార్ రోడ్డు వేసేసి. అందుకని మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే, ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్లో పనులు జరుగుతున్నాయి, జరగట్లేదు అని మనకు అనిపించవచ్చు. పనులు జరగట్లేదు, నెమ్మదిగా జరుగుతున్నాయనే సందేహం మనకు ఉండొచ్చు. కానీ అత్యంత కష్టమైనటువంటి పనులని ఒకదాని వెంట ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వచ్చి రోడ్డు నిర్మాణం అయితే చేస్తారు. మనం చాలా జోన్లలో చూస్తూనే ఉన్నాం. జోన్ నెంబర్ 7లో చూసాం, జోన్ నెంబర్ 2A, 2B, 1Aలో కూడా మనం చూసామండి. కొన్ని రోడ్లు అయితే తార్ రోడ్లు కూడా వేశారు. చూసారా, ఈ విధంగా పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. చూశారు కదండి, ఇది ఈ విధంగా జోన్ నెంబర్ 6లో పనులైతే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ అంతా కూడా జోన్ నెంబర్ 6లోదేనండి. దాదాపుగా జోన్ నెంబర్ 6 మొత్తం కూడా ఎలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ మిషన్ ఇదంతా కూడా ఈ డ్రైనేజీ డక్స్ కానీ, మంచినీటి కుళాయిలు, వీటి వర్క్ అంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను, మీకు వివరంగా తెలియజేస్తాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక చిన్న విన్నపం అండి,